హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో హైడ్రా ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి హైడ్రా అధికారులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హనుమంతరావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు. హైడ్రా స్థాపించి నేటికి సంవత్సరం పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ ఏడాది కాలంలో సామాజిక కోణంలో పనిచేశామని, ఇక ముందు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తామని రంగనాథ్ తెలిపారు. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన బతుకమ్మ కుంట శాంపిల్ మాత్రమేనని, త్వరలో ఎన్నో బతుకమ్మ కుంటలు బయటికి వస్తాయన్నారు. హైడ్రా అంటే డిమాలిటేషన్ కాదని, డెవలప్మెంట్ అని రంగనాథ్ నిరూపించారని మాజీ ఎంపీ హనుమంతరావు అన్నారు. And restore this lake. And restore this lake. తరతరాల నుంచి బతుకమ్మ కుంట మా అక్కలు, మా పెద్దమ్మలు, మా చెల్లెండ్లు కూడా ఆడింది బతుకమ్మ కుంట. కానీ కొందరు భూ కబ్జాదారులు ఇది మాదే భూమి అని, ఏది మొహమ్మద్ ఆజం దగ్గర ఇది చెరువు అనే ఉండే, బతుకమ్మ కుంట అనే చెరువు ఉండే. ఆ చెరువును కూడా కాగితాలు రాసుకొని దాని మీద లేఅవుట్ చేసి అందరికీ అమ్మడం మొదలుపెట్టి దీన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేశారు. నాకు కూడా చాలా ఆఫర్స్ వచ్చినా నేను ఎక్కడ లొంగలే. ఎందుకంటే మా అక్కలు పైసలంటే ప్రింట్ అవుతాయి కానీ భూమి ఎడకెళ్ళి ప్రింట్ అవుతుంది. ఇలాంటి భూమిని రక్షించాలని గత 40 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నా. ఫైనల్ గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడా అనే ఒక కొత్త డిపార్ట్మెంట్ ఏర్పరిచి దానికి రంగనాథ్ గారిని కమిషనర్ గా పెట్టారు.